ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు ఇప్పట్లో ఊరట లభించే అవకాశం కనిపించడం లేదు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు సైఫర్ కేసులో బెయిల్ మంజూరు చేసినా ఆయన ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్ కనిపించడం లేదు. మాజీ ప్రధాని ఖాన్ 2 అవినీతి కేసులతో పాటు సుమారు 150 కేసులు నమోదు కావడంతో ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని పాక్ న్యాయవాదులు చెబుతున్నారు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కాగా పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రధానమంత్రి పదవిని దక్కించుకోవాలనేది ఖాన్ లక్ష్యం. అయితే ఖాన్పై ఇప్పటికే సుమారు 150 కేసులు నమోదై ఉన్నాయి. తాజాగా ఆయనపై మోపిన అధికారిక రహస్యాల కేసు లేదా సైఫర్ కేసులో పాక్ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆయన ఇప్పట్లో జైలు నుంచి బయటికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మాజీ ప్రధానమంత్రి ఖాన్పై ఇప్పటికీ ఆయన 2 అవినీతి కేసులతో పాటు సుమారు 150 ఇతర ఛార్జీలు మోపారు. ఇమ్రాన్ ఖాన్తో పాటు షా మహమ్మద్ ఖురేషీకి బెయిల్ మంజూరయ్యింది. ఆయన బెయిల్పై విడుదలయ్యి తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. గత శుక్రవారం నాడు ఇమ్రాన్ ఖాన్కు సుప్రీంకోర్టు సైఫర్ కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆయనకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశం మాత్రం కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయనపై సుమారు 150 కేసులు నమోదయ్యాయి. దీనికి వ్యతిరేకంగా ఆయన సహచరుడు షా మహమ్మద్ ఖురేషీ మాత్రం తిరిగి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇస్లామాబాద్ హైకోర్టు ఆర్డర్ను పక్కన పెట్టి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి 4 వారాల్లో సైఫర్ కేసును పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇమ్రాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ను అక్టోబర్ 27వ తేదీన కొట్టివేశారు. అటు తర్వాత ఖాన్తో పాటు షా మహమ్మద్ ఖురేషీ హైకోర్టు ఆర్డర్ను సుప్రీంకోర్టులో సవాల్ చేసి బెయిల్ దక్కించుకున్నారు. సైఫర్ కేసులో ఆగస్టు 20న ఖురేషీ అరెస్ట్ అయ్యారు. ఇక ఖురేషీ బెయిల్పై బయటికొస్తే ఇమ్రాన్ ఖాన్కు చెందిన తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీలో ప్రస్తుతం నాయకత్వంలో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే బారిస్టర్ గోహార్ అలీ ఖాన్ను చైర్మన్గా నియమించారు. ప్రస్తుతం ఖురేషీ బెయిల్పై వస్తే మాత్రం ఆయన పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. గతంలో కూడా ఖురేషీ పార్టీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాలనుకున్న సైఫర్ కేసులో శిక్ష పడే అవకాశం ఉన్నందున ఆయనకు బాధ్యతలు అప్పగించలేదు. ఇదిలా ఉండగా మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విషయానికొస్తే ఆయన పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే ఆయనపై 2 అవినీతి కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒకటి తోషాఖానా కేసు, రెండోది సెటిల్మెంట్ కేసు. ఈ కేసు విషయానికొస్తే సుమారు $190 మిలియన్ అవినీతి జరిగిందని ఆయనపై కేసు నమోదయ్యింది. నేషనల్ అకౌంటబిలిటీ చైర్మన్ నాజీర్ అహ్మద్ మాత్రం ఖాన్ 2 కేసులు అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఖాన్పై మోపిన తోషాఖానా కేసుల విషయానికొస్తే ఈ 2 కేసులు ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు ముందు విచారణకు వచ్చాయి. జడ్జి మహమ్మద్ బషీర్ ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ను ఈ నెల 23 నుంచి 27 మధ్యన విచారిస్తుంది. ఇక ఎన్ఏబీ ప్రాసిక్యూటర్ అంచనా ప్రకారం ఇమ్రాన్ బెయిల్ కోసం విచారణకు అకౌంటబిలిటీ కోర్టు కనీసం 1 నెల రోజుల పాటు సమయం తీసుకుంటుందన్నారు. ఒకవేళ బెయిల్ లభించినా దీన్ని ఇస్లామాబాద్ కోర్టులో సవాల్ చేయడానికి వీలుంటుంది. దీనిపై విచారణకు మరో నెల గడువు పడుతుంది. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే నేషనల్ అకౌంటబిలిటీ ఆర్డినెన్స్ ప్రకారం అకౌంటబిలిటీ కోర్టు బెయిల్ పిటిషన్ను అనుమతించవు. అయితే ఇంతకు ముందు షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీడీఎం ప్రభుత్వం మాత్రం అకౌంటబిలిటీ కోర్టుకు బెయిల్ మంజూరు చేసే అధికారం కట్టబెట్టింది.
ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆగస్టులో అకౌంటబిలిటీ కోర్టు జడ్జి బషీర్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు. అయితే ఇస్లామాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ మాత్రం తిరిగి ఖాన్ పిటిషన్ను అకౌంటబిలిటీ కోర్టుకు పిలిపించి మరోసారి విచారించాలని కోరింది. ఇక ఎన్ఏబీ ప్రాసిక్యూటర్ చెబుతున్న అసలు విషయమేమిటంటే అకౌంటబిలిటీ కోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టు రెండు కలిసి ఖాన్ బెయిల్ పిటిషన్ను వేగవంతంగా విచారణ చేపడితే అది ఫిబ్రవరి 2వ వారం నాటికి కానీ ఓ కొలిక్కి రాదని చెబుతున్నారు. ఇక పాకిస్తాన్లో ఎన్నికలు మాత్రం ఫిబ్రవరి 8న జరగనున్నాయి. ఇదిలా ఉండగా పీటీఐ అధికార ప్రతినిధి షోహాబ్ షహీద్ మాత్రం వచ్చే సాధారణ ఎన్నికల కంటే ముందే ఇమ్రాన్ ఖాన్కు బెయిల్ మంజూరవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖాన్పై మోపిన 2 అవినీతి కేసుల్లో బెయిల్ మంజూరవుతుందని, ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఖాన్ పార్టీ అగ్ర నాయకులు భరోసాతో ఉన్నారు. ఒకవేళ అకౌంటబిలిటీ కోర్టు ఆయనకు బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తే ఖాన్కు ఇస్లామాబాద్ హైకోర్టు నుంచి లేదా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ లభించడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆయన ఎన్నికల కంటే ముందే విడుదలయ్యే అవకాశం లేదని షహీన్ చెప్పారు. ఇదిలా ఉండగా ఖాన్పై మోపిన 190 మిలియన్ పౌండ్ల సెటిల్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని పీటీఐ నాయకుడు షహీన్ అన్నారు. ఇక తోషాఖానా కేసు విషయానికొస్తే ఆయన ప్రభుత్వానికి వచ్చిన బహుమతులను అధిక ధరకు విక్రయించినట్లుగా ఆరోపించినా న్యాబ్ మాత్రం బహుమతుల ధరను నిర్ణయించి వారిని దోషిగా తేల్చలేదని చెబుతున్నారు. ఇక మిగిలిన 150 ఇతర కేసుల విషయానికొస్తే ఈ కేసుల్లో ఖాన్ను అరెస్టు చేసేంత తీవ్రమైన కేసులు కావని చెప్పారు. ఇస్లామాబాద్ పోలీసులు 46 కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి ఆయన బెయిల్పై ఉన్నారు. కాబట్టి మళ్లీ అరెస్టు చేసే అవకాశం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పీటీఐ నుంచి ఇమ్రాన్ ఖాన్కు బెయిల్ లభించినా జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి లేకుండా పోవడం విషాదమే. బ్యాడ్ లక్ ఖాన్.